హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ రాజమండ్రి బ్రాంచ్. ఈ రోజు వెజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్ అంటే ఏంటో తెలుసుకుందామండి. ఇది వరకు సిజేరియన్ సెక్షన్ అయింది, ఇప్పుడు నార్మల్ డెలివరీ అవుతుందా లేదా అని యాంగ్షియస్ గా ఉండే వాళ్ళ కోసం ఈ వీడియో. ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు ప్రెగ్నెన్సీలో స్కాన్ ఎలా ఉంది, నెలలు నిండాయి, 8th మంత్ తర్వాత నియర్లీ 9th మంత్, అబౌట్ 36 వీక్స్ అప్పుడు ఉన్న స్కాన్ లో గనక ఒక సింగిల్ బేబీనే ఉంది. ఇప్పుడు ఆ బేబీ కూడాను తల అనేది కిందకు ఉంది, కాళ్ళు అనేవి పైకి ఉంది, కెఫాలిక్ ప్రెజెంటేషన్ అంటాం. అలా ఉండి స్కాన్ మిగతా గ్రోత్ స్కాన్ ఉంటుంది, దానిలో ఉమ్మునీరు నార్మల్ ఉన్నాయి, ప్లాజంటా అది దాని లొకేషన్ అది కూడా నార్మల్ ఉండి వేరే ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు. మదర్ కూడాను ఏజ్ గాని తక్కువ ఏజ్, ఆప్టిమం ఏజ్ ఉంది, వెయిట్ కూడా ఆప్టిమం బిఎంఐ ఉంది, ఇంకా ఏ విధమైనటువంటి మెడికల్ కండిషన్స్ లేవు. ఇది వరకు జరిగిన సిజేరియన్ సెక్షన్ కూడాను ఎలెక్టివ్ గా చేసిన సిజేరియన్ సెక్షన్ అయ్యి దానికి స్కార్ కూడాను క్లాసికల్ సిజేరియన్ స్కార్ కాకుండా లోవర్ సెగ్మెంట్ స్కార్ ఉండే వాళ్ళలో, లోవర్ యూట్రైన్ సెగ్మెంట్ లో స్కార్ ఉండేటట్లయితే, ఇంతకు ముందు సిజేరియన్ ఎమర్జెన్సీ సిజేరియన్ కాకుండా ఎలెక్టివ్ గా చేసుకుని ఇంతకు ముందు ప్రెగ్నెన్సీకి ఇప్పుడు ప్రెగ్నెన్సీకి అడిక్వేట్ గా ఏమైనా మినిమం 3 years గ్యాప్ ఉన్నా గానీ ఈ క్రైటీరియా అంతా మీట్ అయినట్లయితే కనుక అప్పుడు మనం మళ్ళీ వెజైనల్ బర్త్ కి ట్రై చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. దానికి అన్నింటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ బేబీ వెయిట్ అండ్ మదర్ పెల్విస్. మదర్ యొక్క ద్వారము, బేబీ వెయిట్ రెండును ఒకదానికొకటి కాంప్లిమెంటింగ్ గా ఉండాలి, సరిపోను ఉండాలి. అండ్ ఎక్కడ చేయించుకోవాలి అంటే సెటప్ అనేది డబుల్ సెటప్ ఉండాలండి. నార్మల్ డెలివరీ అండ్ ఇమ్మీడియట్ గా ఎమర్జెన్సీ సిజేరియన్ చేసుకునే ఫెసిలిటీ ఉండేటప్పుడు మాత్రమే మనము నార్మల్ డెలివరీకి, అదే వీబ్యాక్ అని అంటాము, వెజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్ ట్రై చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. దెన్ సక్సెస్ రేట్ ఎంత, ఇంతకు ముందు సిజేరియన్ అయింది, ఇప్పుడు నార్మల్ డెలివరీ కనుక మనం ఆప్ట్ చేసుకున్నట్లయితే అన్ని క్రైటీరియా మీట్ అయింది, ఇప్పుడు ఆప్ట్ చేసుకుంటున్నాము, సక్సెస్ రేట్ ఎంత ఉండొచ్చు అంటే 70% అండి. అన్ని క్రైటీరియా మీట్ అయినట్లయితే 70 to 75% సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఇది వరకే ఒకసారి సిజేరియన్ అయింది, సిజేరియన్ అయిన తర్వాత ఒక వెజైనల్ డెలివరీ అయింది, అలాంటప్పుడు మనకి ఈసారి అంటే థర్డ్ టైం ప్రెగ్నెన్సీలో ఉండేటప్పుడు సక్సెస్ రేట్ వచ్చేసరికి 85% వరకు ఉంటుంది. బట్ ఎప్పుడూను సెలెక్షన్ క్రైటీరియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అన్ని విధాలుగా సెలెక్షన్ క్రైటీరియాలో ఫిట్ అయిన పేషెంట్స్ కి మాత్రమే ఈసారి వెజైనల్ బర్త్ కి మనం ట్రై చేస్తాం. దీని వలన అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఆబ్వియస్ గా సిజేరియన్ సెక్షన్ అనేది ఒక ఆపరేషన్, దానికి ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని తగ్గుతాయి. దీని వలన డిసడ్వాంటేజెస్ ఏంటి, రిస్క్స్ ఏంటి అంటే గనక, ఇది వరకు మనకి స్కార్ రప్చర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇది వరకు సిజేరియన్ అయింది కాబట్టి ఎక్కడైతే కట్ చేస్తామో యూట్రస్, ఆ ఏరియా అనేది కొంచెం వీక్ గా ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం నార్మల్ అంటే వెజైనల్ బర్త్ ట్రై చేస్తున్నాం కాబట్టి ఆ ఏరియాలో గనక కొంచెం వీక్నెస్ అనేది ఎక్కువ ఉన్నట్లయితే కనుక రప్చర్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ. అండ్ పెరినేటల్ మార్బిడిటీ కూడాను, బేబీకి కూడాను కొంచెం రిస్క్ ఏదైతే ఉందో వెజైనల్ డెలివరీ ఉండేటప్పుడు ఆ రిస్క్స్ అనేవన్నీ ఉంటాయి. ఇంకొకటి ఏంటి అంటే కన్వర్షన్, ఎమర్జెన్సీ సిజేరియన్ సెక్షన్ కి మనం కన్వర్ట్ ఎప్పుడైనా చేసుకోవాల్సి ఉంటుందా, ఒకవేళ మనం ఈ ప్రాసెస్ లో గనక వెయిట్ చేసే ప్రాసెస్ లో ఏమైనా డిలే అవుతుందా, ఫీటల్ హార్ట్ రేట్ సరిగ్గా లేదా ఇంపెండింగ్ రప్చర్ లాగా ఏమైనా అనిపిస్తుందా, లేదు ఎఫర్ట్స్ సరిపోవట్లేదు, ప్రోగ్రెస్ అనేది లేట్ అవుతుంది పార్టోగ్రాఫ్ లో చూసుకున్నట్లయితే కనుక, ఇటువంటి ఏమున్నా కానీ కన్వర్షన్ ఎమర్జెన్సీ సిజేరియన్ సెక్షన్ ఎప్పుడైనా కానీ చేసుకున్నట్లయితే దానికి రిస్క్స్ అనేవి కూడా ఉంటాయండి. థ్యాంక్ యూ.